హాయ్ అండి. శ్రావణ మాసం వస్తుంది కదా! మనం దేవుడికి ప్రసాదాలు చేస్తాం కదండీ! అందులోని శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన బూరెలు. శ్రావణ మాసం అనే కాదండి, ఏ పండగలైనా బూరెలు కంపల్సరీ చేస్తాం కదా! ఆ బూరెలు ఎలా చేయాలో నా స్టైల్‌లో నేను చేసి చూపిస్తాను. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా వేస్తారు కదండీ బూరెలు. నేను ఎలాగ వేస్తానో, ఎలా చేస్తానో చూపిస్తాను పదండి. ముందుగా నేను శనగపప్పు నానబెట్టుకున్నానండి. ఒక గ్లాస్ పప్పు నానబెట్టుకున్నాను. ఇది 3 అవర్స్ ముందు మనం నానబెట్టుకుంటే మనకి పూర్ణంకి మెత్తగా బాగుంటుంది, ఉరుమవుద్ది. మినపప్పు కూడా నానబెట్టానండి. మినపప్పు మనం గ్లాస్ తీసుకుంటే 2 గ్లాసులు రైస్ తీసుకోవాలి. అలాగైతే బాగుంటుంది తోపుకి. అంటే మరీ మెత్తగా వచ్చేయకుండా కొంచెం క్రిస్పీగా బాగుంటుంది. రేషన్ బియ్యం వస్తాయి కదా, ఆ రేషన్ బియ్యం 2 గ్లాసులు నేను నానబెట్టాను. ఇది గ్లాస్ నానబెట్టాను కాబట్టి బియ్యం 2 గ్లాసులు నానబెట్టాను. ఇది తోపుకి చాలా బాగుంటుంది రేషన్ బియ్యం. మామూలు బియ్యం అయితే కొంచెం గట్టి వచ్చేస్తాయి. ఈ బియ్యం మటుకు చాలా బాగుంటాయి. మినపప్పు నేను గంట ముందు నానబెట్టానండి. ఇది ఇంకా ముందు నానబెట్టుకుంటే ఉరుము బాగా వస్తుంది. మనకి 2 అవర్స్ ముందు నానబెట్టుకుంటే సరిపోద్ది. ఫస్ట్ నేను శనగపప్పు నానబెట్టాను కదండి, అది మిక్సీ చేస్తాను. మిక్సీ మెత్తగా చేయకూడదు, కొంచెం బరకగా చేస్తే బాగుంటుంది పూర్ణానికి. కొంచెం వాటర్ వేసుకుందాం. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం అండి, టేస్ట్ బాగుంటుంది. స్వీట్ అయినా కొంచెం సాల్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. చూసారు కదా, ఇంత కొంచెం గరుకుగా చేసుకుంటే చాలా బాగుంటుంది పూర్ణానికి. ఇడ్లీ ప్లేట్లు తీసుకుందామండి. ఇడ్లీ ప్లేట్లోని పూర్ణానికి ప్రిపేర్ చేసుకుందాం. ఇది కొంచెం తడిపేసి ఆయిల్ రాసి పెట్టుకుందాం, బాగా వస్తుంది. అలాగైతే కొంచెం ఆయిల్ తీసుకొని ఇడ్లీ ప్లేట్కి రాసుకుందామండి. ఇలా శనగపప్పు మిక్సీ చేసాం కదండి, ఇది ఇడ్లీలాగా పెట్టుకుందాం. మనకి ఇడ్లీ ఎంత టైం పడుతుందో అంత టైంలో ఇది కూడా ఉడికిపోద్దండి. వీటిని ఇడ్లీ దాంట్లోని పట్టించుకుందాం. పొయ్యి వెలిగించుకుందాం అండి. ఇది ఇడ్లీ కుక్కర్లో పెట్టుకొని పట్టుకుందాం. చాలా సింపుల్గా అయిపోద్దండి. ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు ఉడికించుకుందాం. ఇంతలోగా మనం తోపు తయారు చేసుకుందాం. చూసారు కదా, మినపప్పు బియ్యం మిక్సీ చేసుకుందామండి. కొంచెం వాటర్ వేసుకొని దోశల కన్నా కొంచెం గట్టిగా రుబ్బుకోవాలండి. దోశలు కొంచెం పలుచగా రుబ్బుతాం కదా, కొంచెం గట్టిగా రుబ్బుకుంటే బాగుంటుంది తోపుకి. చూసారు కదా, ఇలాగా మిక్సీ చేసుకోవాలి. ఇలా ఉంటే బాగుంటుంది తోపుకి. తోపు ప్రిపేర్ చేసుకున్నాను కదండి, దీనికి సరిపడగా సాల్ట్, కొంచెం పంచదార వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇది మనకి తోపుకి పనికి వస్తుంది. కొంచెం వాటర్ వేసుకుంటే దోశలు కూడా వేసుకోవచ్చు. దీనికి సరిపడగా సాల్ట్ వేసుకుందాం టేస్ట్ కోసం. నేను ఈ స్పూన్తో 2 స్పూన్లు వేసుకుంటున్నానండి షుగరు. కొంచెం స్వీట్ ఉంటే బాగుంటుంది. ఇందులో పంచదార సాల్ట్ వేసాను కదండి, ఇది బాగా కలుపుకొని ఈ పేస్ట్ ఒకవేళ మిగిలిపోయింది అనుకోండి, దోశలకే అని కాదు, నేనైతే మా పిల్లలకి పొంగుబూరలాగా వేస్తాను, చాలా బాగుంటాయి, స్మూత్గా కూడా వస్తాయి. చూసారు కదా, ఇలా జారుగా వచ్చినప్పుడు మరీ పలుచగా కాదు, మరీ గట్టిగా కాకుండా ఇలా ఉంటే సరిపోతుందండి తోపుకి. నేను ఒక 4 యాలక్కాయలు తీసుకున్నానండి. అది పూర్ణానికి మిక్సీ చేసుకుందాం కొంచెం పంచదార వేసి అండి. అందుకు కొంచెం పంచదార వేస్తున్నాను పూర్ణంలోకి. యాలకులు కొంచెమే కదండి, అందుకు కొంచెం పంచదార వేసుకొని మిక్సీ చేసుకుంటే బాగా నలుగుతాయి. ఇలా మిక్సీ పట్టేసుకోవాలి పౌడర్ లాగా. ఈ ప్రాసెస్ అయ్యేలాగా ఇవి కూడా ఉడికిపోయిందండి. ఇది మూత తీసి చూసుకుందాం, బాగా ఉడికింది. ఇవి కొంచెం చల్లగా అయిన తర్వాత వేరే ప్లేట్లో తీసుకుందాం. ఆయిల్ పెట్టాం కదా, అందుకు ఇవి ఈజీగా వచ్చేస్తాయండి. ఇది వేరే గిన్నెలో తీసుకుందాం. సరే, అంత సింపుల్గా వచ్చేస్తున్నాయో, అసలు చిన్న పెసరు కూడా ప్లేట్కి అంటకుండా. ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత గరిటెతో మ్యాష్ చేసుకుందాం. చూసారు కదా, ఇదంతా ఇలా పొడి పొడిగా ఇలాగ అయిపోవాలి. ఇప్పుడు ఇందులోని మనం పప్పు ఈ గ్లాస్తో తీసుకున్నామండి, అదే గ్లాస్తోని పంచదార కూడా తీసుకొని కొంచెం వేడిగా ఉన్నప్పుడే పంచదార కలుపుకుంటే ఇది పంచదార దీంట్లోని కొంచెం కరుగుతుంది కాబట్టి బాగా వస్తుంది పూర్ణం.
ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఇలాచీ పౌడర్ కూడా వేసుకుందాం. స్వీట్ అయితే ఇలాగా మనం గ్లాస్ పప్పు తీసుకున్నాం కాబట్టి గ్లాసు పంచదార తీసుకుంటే సరిపోద్దండి. ఇంకా కొంచెం ఎక్కువ తినాలి అనుకున్న వాళ్ళకి మట్టుకు ఇంకొంచెం వేసుకున్నా పర్లేదు. ఇప్పుడు యాలకుల పొడి వేసాను కదండి, పూర్ణం అనేది మంచి ఫ్లేవర్ వస్తుంది, చాలా బాగుంది. ఇదంతా ఇలా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఇలా పక్కన ఉంచితే బాగా ఉండ మనకు బాగా వస్తుందండి. పంచదార కూడా కరుగుతుంది కదా, ఉండ బాగా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉంచుకుందాం పక్కని. 5 నిమిషాలు అయింది కదండి. ఇప్పుడు మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఈ ఆయిల్ మరిగేలోగా ఉండలు చేసుకుందాం. పొయ్యి వెలిగించుకొని మూకుడు పెట్టుకుందాం అండి. ఇందులో బూరెలు వేపుకోవడానికి ఆయిల్ వేసుకుందాం. బూరెలు ములిగినట్లు ఆయిల్ వేస్తే మనకి అడుగు అంటవండి, లేకపోతే రౌండ్గా రావు, తప్పడుగా వస్తుంది. ఇప్పుడు 5 నిమిషాలు అయిపోయింది కదా, మనం బూరెలకి ఉండలు చేసుకుందాం. చూసారా ఇది ఎంత స్మూత్గా వచ్చిందో, ఉండలు బాగా వస్తుంది. నచ్చిన వాళ్ళు కొబ్బరికూర వేసుకోవచ్చు, కాకపోతే కొబ్బరికూర వేస్తే పాడైపోద్దండి, మరుసటి రోజుకు ఉండదు, పాడైపోతాయి. చిన్నప్పుడు మా అమ్మగారు ధనుర్మాసం చేసేవారు. ఉదయాన్నే 4 కల్లా లేపేసి ఉండలు చేయమనేవారు. ఈ చిన్న ఉండలు చేయాలంటే చాలా కష్టం, అలా చిరాకు పడుకొని చేసేవాళ్ళం. మాలోనే ఏ ఫంక్షన్లకైనానండి చిన్న బూరెలు చేస్తారు. అంటే కొంతమంది పెద్ద బూరెలు చేస్తారు కదా, మా దాంట్లో మట్టుకు కొంచెం చిన్న బూరెలే చేస్తారు. మీరు నవ్వుతారేమో, గోలికల్లా ఉంటాయి. చూసారు కదా పావు పప్పుకి ఎన్ని ఉండలు వచ్చాయో. వీటితో బూరెలు వేసుకుందాం పదండి. ఆయిల్ వేడెక్కిపోయింది కదండి, ఇప్పుడు బూరెలు వేసుకుందాం. ఆయిల్ హీట్ లేదో ఇది కొంచెం వేసి చూద్దామండి. రుబ్బు హీట్ ఎక్కింది. ఇప్పుడు బూరెలు వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో డిప్ చేసుకొని చిన్న బూరెలు వస్తాయండి, మరి రాజుల బూరెలు చిన్నవి ఉంటాయి, ఇంకా చిన్నవి చేస్తారు ఫంక్షన్స్కి అయితే. అలా ఒక్కొక్కటి వేసుకోవడమే నీట్గా. ఇలాగ ఈ కలర్ వచ్చిన వరకు వేయించుకుంటే చాలా బాగుంటుందండి. మనకి తోపు కూడా బాగా వచ్చింది. చూసారు కదా బూరెలు ఎంత బాగా వచ్చాయో. ఇలా మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. చూడండి బూరెలు ఎంత బాగా వచ్చాయో. వేడి బూరెలు తింటే ఎంత బాగుంటాయో తెలుసా. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి.